తిరుమలలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి 2 గంటలకు ఒకసారి వాహన సేవలో భక్తులను మలయప్ప స్వామి కనువిందు చేస్తున్న పరిస్థితి. ఏదైతే పాలక మండలి సభ్యులు మనతో పాటు డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రథ సప్తమికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి, మీరు పాలక మండలి సభ్యులుగా మీరు ఇక్కడ వారికి ఎటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి, ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చినట్టు భావిస్తున్నారు? ఓం నమో వెంకటేశయ్య. ఎప్పుడు లేని విధంగా కన్నుల పండుగ రథ సప్తమి జరగడం చాలా ఆనందంగా ఉన్నది. లక్షలాది మంది జనాలు, సుమారు 2 లక్షల పైకి జనాలు వచ్చి కూడా ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గంటకు కూడా వాళ్ళకందరికి కూడా వాళ్ళ టిఫిన్లు కావచ్చు, పాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చేసి అద్భుతంగా చేస్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఉదయం రోజు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అయింది, చిన్నశేష వాహనం అయింది. ఇప్పుడు గరుడు వాహనంపై సోమవారం ఊరేగిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి కూడా స్వామివారు అందరికి ఆశీర్వదిస్తూ అందరూ చిన్న బిడ్డలతో కూడా ఈ రోజు ఉండడం చాలా విశేషం. ఎంత ఎండ వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా, వాణిజ్య ఇబ్బంది లేకుండా మొత్తం కూడా బ్యూటిఫికేషన్ చేశాము. సో కాబట్టి ఎప్పుడు లేని విధంగా చరిత్రలో మొట్టమొదటి రథ సప్తమి ఇంత ఘనంగా 2 లక్షల మంది చేయడం చాలా ఆనందంగా ఉంది. టీటీడీ పాలక మండలి సభ్యులు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, అడిషనల్ ఈఓ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ దగ్గర నుండి చూస్తున్నారు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి సెక్యూరిటీ ఇచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అన్ని కూడా బ్రహ్మాండం చేయాలి. ఎక్కడ ఎటువంటి చిన్న లోటు కాకుండా బ్రహ్మాండం చేస్తున్నారు. భక్తులు నిన్న రాత్రి నుంచే క్యాంటీన్లో కూర్చున్న పరిస్థితి, వారికి కూడా రాత్రి అన్నప్రసాదాలు అందజేస్తారని చెప్పారు. మొత్తంగా ఎన్ని రకాల వంటకాలతో అన్నప్రసాదాలను సుమారు 20 రకాల వంటలు చేశాము. ప్రతి గంట కూడా అన్ని మారుస్తూ భక్తులకి ఒకసారి ఉప్మా పెడితే, ఒకసారి పొంగలు పెట్టి, ఒకసారి కిచిడి పెట్టి, ఎందుకంటే డిఫరెంట్ తల్ల నుంచి సాయంత్రం వరకు గ్యాదలు ఉంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా సంతోషంగా మంచి పూజ అందిస్తున్నాం. రాబో రోజుల్లో ఈ వాహన సేవలు ఇదే విధంగా భక్తుల రద్దీ అయితే పెరిగే పరిస్థితి ఉంది కదా. రాబో రోజుల్లో ఈ గ్యాలరీలు మరింత విస్తృతం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయో పాలక మండలి సభ్యులుగా మీరు సూచించే అవకాశాలు? ఖచ్చితంగా ఒకసారి బోర్డు డిస్కస్ చేసి ఏ ఛాన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా భక్తులకు ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని చేసేందుకు మేము డెసిషన్ తీసుకుంటాం. ఏదైతే రథ సప్తమికి పెద్ద ఎత్తున 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు కూడా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు కాబట్టి ప్రతి గంటకి ఒకసారి వారికి ఆహారం అందించే విధంగా దాదాపు 20 రకాల వంటకాలతో కూడా వారికి ఆహారం అందిస్తున్నాము. కాబట్టి భక్తులంతా కూడా సంయమనం పాటించి స్వామివారిని వాహన సేవలో పిలిపించాలని కూడా ఏదైతే డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే రథ సప్తమికి సంబంధించి ప్రతి ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారి వాహన సేవలో పిలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా సంయమనం పాటిస్తూ కూడా వాహన సేవను పిలిపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, దుఃఖించలాట్లు కావచ్చు ఏవి జరగకుండా పోలీసులు కావచ్చు, అటు విజిలెన్స్ అధికారులు, శ్రీవారి సేవకులతో కూడా నిత్యం వారికి సేవలు అందిస్తూ భక్తుల మన్ననలు అయితే టీటీడీ పొందుతుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చైతన్య తో రమణ కుమార్, మెగానైట్ టీవీ, తిరుమల.